హాయ్ అండి. ఈరోజు నేనైతే క్యారెట్ హల్వా చేశాను. నేను షుగర్స్ అవాయిడ్ చేసి చాలా డేస్ అయింది. ఎంత అవాయిడ్ చేసినా అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి మంచి హల్వా చేసుకొని దాని రుచిని ఆస్వాదిస్తే అబ్బా! ఏమన్నా ఉంటుందా? చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితో చేశాను. ముందుగా పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్‌ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి లేకపోతే ఇలాంటి హల్వాలు కంప్లీట్ అయినట్టు అనిపించదు కదా! ఇందులోనే మరికొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ తురుముని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో పాలు పోసుకొని పాలంతా ఇంకి దగ్గర పడేలా ఉడికించుకోవాలి. నేనైతే దీంట్లో ఎలాంటి కోవా కానీ మిల్క్ పౌడర్ లాంటివి వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోండి. పాలు దగ్గర పడ్డాక సరిపడా షుగర్, ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోండి. నేను బ్రౌన్ షుగర్ వేశాను. మా ఇంట్లో ఇదే యూస్ చేస్తాము. హల్వా అంతా దగ్గర పడ్డాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. Bye bye.